హాయ్. నేను కాటన్ శారీస్ కోసం అందరూ చూపించేవి అనుకోకండి. కాటన్ శారీస్ కోసం సింపుల్గా జ్యువెలరీ ఉంటేనే కాటన్ శారీస్కి చాలా అందం అనేది ఇంకా ఎక్కువ అవుతుందని నా ఫీలింగ్. సో వాటి కోసం నేను కాటన్ శారీస్ కోసమే నేను పర్చేస్ చేసినటువంటి ఈ 2 బీడ్స్, ఒకటి పెరల్, ఇంకొకటి శాండ్ స్టోన్ అంటారు దీన్ని. తెలుగులో ఏమంటారో తెలీదు. ఈ మధ్యన యూట్యూబ్ ఛానల్స్ చాలా ప్రమోట్ చేస్తున్నాయి, కానీ నేను చిన్నప్పటి నుంచి ఈ బీడ్స్ని వాడుతున్నాను. చాలా ఇష్టం నాకు ఈ కలర్ బెన్న, చాలా ఇష్టమైనటువంటి బీడ్స్ అనమాట. చిన్నప్పుడు సూట్ కేస్ మీద ఇంటి ముందు జ్యువెలరీ అమ్ముకొని వెళ్ళేవాళ్ళు. ఆ జ్యువెలరీ అమ్మే వాళ్ళతో మా నాన్న అప్పుడు సేమ్ స్టోన్స్ కింద చిన్న 5 పెండెంట్స్ వచ్చేవి. అప్పుడు మోడల్స్ నుండి ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నారు, కానీ 5 పెండెంట్స్ కింద వచ్చేవి అన్ని డ్రెస్సెస్కి. అప్పుడు ఒకటే జ్యువెలరీ కదా మనకు, అన్ని డ్రెస్సెస్కి అదే వేసుకునే వాళ్ళం, కానీ అస్సలు కలర్ పోలేదు. బట్ ఇది చూడంగానే ఎక్కడ దొరుకుతాయని నేను అది మిస్ అయినప్పటి నుంచి వెతుకుతున్నాను, నాకు ఎక్కడ దొరకలేదు. బట్ నేను తిరుమల వెళ్ళినప్పుడు లేపాక్షి ఎంపోరియంలో కనిపించింది. చూసిన వెంటనే ఫస్ట్ కొనేద్దామని డిసైడ్ అయిపోయి కొనేసాను. దానికి అందులోకి మనకి లేపాక్షి ఎంపోరియంలో చాలా బీడ్స్, చాలా ఇలాంటి నక్షి బాల్స్, డిఫరెంట్ మధ్యలో మనకు అటాచ్మెంట్స్ చాలా దొరుకుతాయి. డాలర్స్ కానీ అవి చాలా దొరుకుతాయి. మన ఆప్షన్ని బట్టి మనం డిసైడ్ చేసి మనకు వాళ్ళు డిజైన్ మనం సెలెక్ట్ చేసేస్తే వాళ్ళు మనకు కుట్టి ఇస్తారు. బట్ ఇది పీసెస్ ప్రకారం మనం ఇవి ఎన్ని యాడ్ చేసుకుంటే అంత అమౌంట్ అనేది మనకి వాళ్ళకి ఇవ్వాలి. ఇది ఒక్కొక్క బాల్ 250 రూపీస్. సో బడ్జెట్ ఎక్కువైపోతుందని నేను 3 బాల్స్ మిడిల్లో వేయించుకున్నాను. సో వేయించుకొని ఇలా సింపుల్గా కాటన్ శారీస్కి బాగుంటుందని నేను రెడీ చేయించుకున్నాను. బట్ ట్రెడిషనల్గా ట్రెండీగా ఉంటుందని ఈ నక్షి బాల్స్ను ఈ బీడ్స్తో 2 మ్యాచప్ చేసి చేయించుకున్నాను. 2500 అయిందండి బిల్. అయ్యే వరకు నాకు ఎంత అవుతుందని తెలియదు, బట్ ఇంకా నచ్చినప్పుడు తప్పదు కదండి, తీసేసుకున్నాను. ఇది వేసుకున్న ప్రతిసారి చాలామంది అడిగితే ఆ పెట్టిండే కాస్ట్ మర్చిపోతాను. అప్పుడు నెక్స్ట్ ఇది సోది లాగుంటుంది ఇది చూపిస్తే, కానీ నాకు ఇష్టమైన సెట్ అండి. ఇది ఎందుకో నన్ను మనీ సేవ్ చేసుకొని ఏదో ఒకటి పర్చేస్ చేయాలని సిద్ధప్ప సన్స్కి వెళ్ళాను. అనంతపూర్ సిద్ధప్ప సన్స్కి వెళ్తే అక్కడ నా బడ్జెట్కి మించి అన్నీ చూపిస్తున్నారు, కానీ నా బడ్జెట్లో ఏది చూపించలేదు. బట్ లాస్ట్ మినిట్లో 5 గ్రామ్స్లో ఒక లక్ష్మి పెండెంట్ యాక్సిడెంటల్గా బయటికి తీశారు వాళ్ళు. వెంటనే నచ్చేసింది, అది నా బడ్జెట్లో వచ్చేసింది. కాబట్టి నేను ఆ పెండెంట్ ఈ మిడిల్లో వేసుకొని ఈ పెరల్స్ గుచ్చించుకున్నాను. బాగుంటుంది అన్నట్టుగా గుచ్చించుకున్నాను, చాలా బాగుంది. బట్ తర్వాత నేను బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను. సో బ్లాక్ బీడ్స్కి పెండెంట్కి బడ్జెట్ లేదు. సో ఏం చేయాలో తెలియక అప్పుడు తీసుకున్నాను కదా సిద్ధప్ప సన్స్లో ఈ పెండెంట్ దేయించేసి అందుకు బ్లాక్ బీడ్స్కి వేయించేసాను. సో ఈ పెరల్స్ అనేవి నేను సింగిల్ లైన్గా గుచ్చాను. బట్ తీసుకోవడం వేరే ఉద్దేశం, బట్ పెండెంట్ పోయింది కదా ఏం చేయాలన్నట్టుగా నేను సింగిల్ లైన్ నేను గుచ్చుకున్నాను. బట్ శారీస్లో వేసుకుంటే ఉంటుందండి ఈ పెరల్స్, ఎంత అందం వస్తుందంటే చాలా అందం వస్తుంది. మీరు కూడా ఎప్పుడైనా బడ్జెట్ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. న్యాచురలే కదా పెరల్స్, చాలా హుందాగా ఉంటుంది. డ్రెస్సెస్కి, శారీస్కి, కాటన్స్కి చాలా బాగుంటుందండి. వేసుకుంటే కానీ నాకు అర్థం కాలే ఈ పెరల్స్ యొక్క అందం. మీరు ట్రై చేయండి ఈసారి ఎప్పుడైనా దొరికితే. న్యాచురల్ బీడ్స్ సింగిల్ లైన్సే వేసుకుంటే కాటన్లోకి చాలా అందం అనేది వస్తుంది. ట్రై చేయండి ఒకసారి కుదిరితే. ఏమో నా దగ్గర ఉండి ఈ 2 బీడ్స్ చూపించి ఆనందపడదామని ఒక వీడియో చేశాను. నచ్చితే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. బట్ ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు లేపాక్షి ఎంపోరియం ఖచ్చితంగా విజిట్ అవ్వండి. అక్కడ మనకు కావాల్సింది చాలా బీడ్స్ దొరుకుతాయి. కాస్ట్లీనే, బట్ మనకి వ్యారంటీతో ఇష్యూ చేస్తారు. అది పర్మనెంట్గా ఉంటుంది కాబట్టి మనం తిరుమల రెగ్యులర్గా వెళ్తాం కాబట్టి మనం మాట్లాడుకోవడానికి బాగుంటుంది. బాయ్, థ్యాంక్ యూ.